తీర్చుకోవాలి. శకుని తండ్రి సుబలుడు చివరి శ్వాసలో చెప్పాడు, నా బిడ్డ, మా కుటుంబం కోసం ప్రతీకారం తీర్చుకోవాలి. మా కుటుంబం చనిపోయిన ఎముకలతో పాసాలు చెయ్యి. నిన్ను ఎప్పుడూ మోసగించవు. నీవు కోరిన చుక్క మీదే పడతాయి. ఇలా శకుని చేతుల్లో పుట్టాయి శాపగ్రస్త పాసాలు. సుబలుని అస్థికలతో తయారైన ఆ పాసాలు శకుని రక్తంతో నానబెట్టాడనే పురాణం ఉంది. అప్పటినుంచి ఆ పాసాలు అతనితో జీవిలా మాట్లాడేవి. అతను కోరింది అత్యంత ఖచ్చితంగా సక్సెస్ చేసేవి. అవి మాంత్రికమా లేదా ప్రతీకార ఆత్మశక్తిమా? ఎవరూ తెలుసుకోలేకపోయారు. కాని ఒక విషయం మాత్రం నిజం, ఆ పాసాలు ఎప్పుడూ తప్పు చెప్పలేదు. అవి శకుని కోరిక మేరకు